మాధవి అక్క సావిత్రిబాయి ఫూలే ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. తన జీవితాన్ని అక్కడ చాలా చక్కగా తీర్చిదిద్దుతారు. మీకు తెలుస్తుందా మీరు ఏ జాతి వాళ్ళో, ఇంకా ఏ జాతి వాడి పక్షాన్ని నిలబడ్డారో ఏమైనా తెలుస్తుందా మీకు? మా సమాజం ఈ జాతుల్ని నమ్మదు. మా దృష్టిలో ఉన్నతమైన ఆలోచన ఉన్నవారే ఉన్నత జాతివారు. ఇక ఎవరు సంకుచితంగా ఉంటే వారిది చిన్న జాతి. అరే ఇదేం పిచ్చి పనండి? మీరు నా ఇంటికొచ్చి నా కూతుర్ని చుట్టుముట్టి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటున్నారు. మా గురించి మీకు అసలు ఏం తెలుసు? ఎంత తెలుసు? నా పెద్ద కూతురికి అప్పగింతలు జరగాల్సింది. నిన్న తనని పాము కాటేసింది, చనిపోయింది. ఇప్పుడు అల్లుడి గారు వస్తే తనకు ముఖం ఎలా చూపించాలి? మేము ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఈ అమ్మాయికి మేము పెళ్లి చేయబోతున్నాం. ఇవాళ కాకపోతే రేపైనా చేయాలిగా. అదే ఇప్పుడు తన పెళ్లి చేయడం వల్ల 2 కుటుంబాలు నిలబడతాయి. ఇక ఇందులో తప్పే ఉంది. పైగా మేం కూడా నిశ్చింతగా ఉండగలం. మేము ఏదైతే పెద్ద కూతురు పెళ్లి కోసం ఖర్చు పెట్టిన డబ్బు అది వృధా అవ్వలేదని. మీరు మా నిస్సహాయతని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఇవన్నీ కావాలని తెచ్చుకున్న నిస్సహాయతలు. ఇక ఈ నిస్సహాయత ముందు మీరు మా అక్కలో ఉన్న ధైర్యాన్ని నీరు కార్చాలని ప్రయత్నిస్తున్నారు. మీరు నువ్వు నోర్ముయ్. ఇక నీ పాపిష్టి నోరు తెరవద్దు. నా కూతురు నీకెప్పటికీ అక్క అవ్వదు కాకవ్వదు. ఈ రోజు వీళ్ళందరి కారణంగా నీకింత ధైర్యం వచ్చింది. నువ్విప్పుడు మా ఇంట్లో చొరబడి మాతో సమానంగా అనుకుంటున్నావా? కానీ తెలుసుకో, చెరువులో ఉన్న మురికి నీరు తామర ఆకు మీద ఎప్పటికీ నిలబడదు. ఒకవేళ కమలం పుట్టిందే మురికి నీటిలో అయినా సరే నిలబడదు. వెళ్ళెక్కడి నుంచి. నానా, భీమ్ ధ్రువ ఇంట్లో కూడా లేడు. వాడు రాత్రి నాతోనే ఉన్నాడు. చాలా బాధగా కూడా ఉన్నాడు. వాడి బాధ ఏంటంటే వాడు మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు. ఈరోజు మాధవి నలుగు కదా, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఏదైనా అనర్థం జరుగుతుందేమో. పదండి, రండి. మేము ఇచ్చిన 2 మార్గాల్లోంచి ఒకటి ఎంచుకోండి. ఇక మేము వెళ్ళిపోతాం. మహారాజ్ గారు, అలా ఎలా ఎన్నుకుంటాం? మీరందరూ తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏమంటారు? అవును, పరిణామం తీవ్రంగా ఉంటుంది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మాధవి, నువ్వు ఇట్రా. లేదమ్మా, ఈ రోజు ఒకరు నా హక్కుల కోసం పోరాడుతున్నారు. వీళ్ళని వదిలేసి నేను ఎలా వస్తాను? సరే అయితే ఇప్పుడు ఒక అవకాశం నేనిస్తున్నాను మీ అందరికీ. వెళ్ళి కిరసనాయిల డబ్బా తీసుకురా. మీరు ఇలా ఎలా చేస్తారండి? మీరు ఇలాంటి పని చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మేము ఇలాగే చేస్తాం. వెళ్ళి కిరసనాయిల డబ్బా తీసుకురా, అందరి మీద పోసేయి, అందరినీ తగలబెట్టేయి, ముఖ్యంగా ఈ భీముని. మీరు ఇలా చేయొద్దు. ఎందుకు చేయొద్దు? అరే, కొడుకు తిరుగుబాటును కొన్నిసార్లు వైషమ్య విరోధాలనుకొని క్షమించేయొచ్చు. కానీ ఒకవేళ కూతురు తిరుగుబాటు చేస్తే ఇది సంప్రదాయానికే విఘాతం అవుతుంది. అందులోనూ ఈ సమాజం సంప్రదాయాలకు పుట్టినిల్లు లాంటిది. పంతులు గారు చెప్పింది అక్షర సత్యం. ఏమంటారు? నిజం. ఇదిగో చూడండి. నువ్వు అలా బెల్లం కుట్టిన రాయిలా నిలబడ్డావేంటి? ఈ ప్రేమలో గిమ్మలు చూపించొద్దు. ఇప్పుడు ఇది నిర్ణయం తీసుకునే సమయం. త్వరగా నువ్వు లోపలికి వెళ్ళి కిరసనాయిల డబ్బా తీసుకురా. సరే నాన్న, నువ్వు నన్ను తగలబెట్టు. నేను చదువుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా పుస్తకాలు తగలబెట్టావు. ఈ రోజు నన్ను తగలబెట్టే నాన్న. తప్పుకో.
చూడండి, మేమేమీ భయపడము. మేం పూలే గారి సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం. ఇంకా వాటి ప్రకారమే నడవడానికి కట్టుబడి ఉన్నాం. మీలాంటి సంకుచిత భావాలు కలిగిన వ్యక్తుల్ని మేము రోజూ చూస్తాం. మేము మా సిద్ధాంతాల కోసం రోజు ప్రాణాలతో చెలగాటాలాడుతూ ఉంటాం. అందుకని మమ్మల్ని తగలబెట్టాలనుకున్నా సరే మేము భయపడి పారిపోము. మాలో ఏ ఒక్కరు ప్రాణాలతో ఉన్నా సరే ఈ పాప కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. నేను మిమ్మల్ని ఎవరిని ఏమీ చెయ్యను. ఇక నేను స్వయంగా నా చేతులతో నా కూతురిని చంపలేను కాబట్టి మా భార్యాభర్తలు స్వయంగా కాల్చుకొని చచ్చిపోతాం. ఇప్పుడు మా అమ్మాయికి కూడా బాగా తెలిసి రావాలిగా దీని పంతం ముందు దీని తల్లిదండ్రులు కాల్చుకొని చనిపోయారని. అలా అంటావేంటి నాన్న? అవును మాధవి, మీ నాన్న అన్నది నిజమే. మేము దురదృష్టవంతులం. కొడుకు జబ్బు చేసి చనిపోయాడు. కమల్ అకస్మాత్తుగా పాము కాటు వల్ల చనిపోయింది. ఇక మిగిలింది నువ్వు బతికుండి మమ్మల్ని అష్ట కష్టాలు పెడుతున్నావు. ఇంతగా మమ్మల్ని చచ్చిపోయిన ఇద్దరు కూడా పెట్టలేదు. ఇది ఆచారాల గురించి మాటలు మాట్లాడే సమయం కాదు. ముందు మీరు మాధవి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించండి. నోరు మూసుకో నువ్వు. మా తల్లిదండ్రుల భావాలకి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, కానీ మాకు ఏది సరైనపించిందో అదే చేస్తాం. ఆగు బాబాయ్, ఈ సేట్ గారేగా మిమ్మల్ని రెచ్చగొట్టాడు. మీరిన మాటల్లో పడి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నన్ను ఎవరు రెచ్చగొట్టలేదు. మేము ఇలాగే చేస్తాం, ఎందుకంటే ఇదే సరైనపించింది మాకు. కోసం మీరిద్దరూ చచ్చిపోవద్దు. నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మాధవి, నువ్వు ఆగండి, ఇక మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాణం ఖరీదుతో ఈ పెళ్లి ఆగిపోయినా సరే ఒక కుటుంబం మొత్తం కూలిపోతుంది.
నన్ను క్షమించు మాధవి అక్క. నీ పెళ్లి ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ నేను విఫలమైపోయాను. నువ్వే నన్ను క్షమించు తమ్ముడు. నేను కోపంలో బుద్ధి లేకుండా ఏదేదో వాగేశాను. నా జాతకంలో ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. కానీ నీ మాధవి అక్క ఈ విషయంలో నిన్ను జీవితాంతం గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు నా తల్లిదండ్రులు, పిన్ని, బాబాయ్, ఇరుగు పొరుగు, సమాజం ఎవరూ అర్థం చేసుకోలేదు. కానీ కొందరు వ్యక్తులు, ఒక పరాయి తల్లి కడుపున పుట్టిన వేరే జాతి తమ్ముడు అర్థం చేసుకున్నారు. ఇంకా ఇది కూడా గుర్తుపెట్టుకుంటాను, నిన్ను అందరూ చిన్న జాతి వాడు అని అనొచ్చేమో, కానీ నా తమ్ముడు చాలా గొప్పోడు. ఎంత గొప్పోడంటే, ఎంత ఉన్నతుడంటే ఏ ఉన్నత జాతి కూడా ఎప్పటికీ నీకు సరిసమానం కాదు. అమ్మా, మొదట పసుపు రాసేది నువ్వే కదా? అయితే పద, ఇక జరిగిందంతా మర్చిపో. భీమ్, వెళ్ళండి వెళ్ళండి, మీరిక వెళ్ళండి. ఆట సమాప్తం అయిపోయింది. వెళ్తున్నాము. అయినా ఇలా జరగడం మొదటిసారి కాదు. తరచుగా మేము మీలాంటి మనుషుల ముందు విఫలమై వెళ్తుంటాము. కానీ మా వెంట విఫలం స్థానంలో ఆశాకిరణాన్ని తీసుకువెళ్తాం. ఈరోజు కాకపోతే రేపు అన్నీ మారతాయి. మీ ఆలోచనలు, ఈ సమాజం అన్నీ మారతాయి. భీమ్ ఆగురా. అరే భీమ్, చెప్పేది విను. భీమ్ బాబు, భీమ్ పరిస్థితి అర్థం చేసుకో. నానా భీమ్, భీమ్ ఆగు. భీమా, నువ్వు ఊరుకో నాన్నా. ఏడవద్దు, ఇంకా చాలు. నాన్న, అమ్మా, మీరు చెప్పారుగా నేను వాళ్ళ విషయంలో మధ్యలో కల్పించుకోవద్దని. నేను కల్పించుకోలేదు. నువ్వు ఒకసారి నాకు సత్యశోధన సమాజం గురించి వివరంగా చెప్పావు. అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను అనుకున్నాను నేను ఎలాగూ మాధవి యొక్క పెళ్లి ఆపలేనని. కానీ వాళ్ళు ఆ పెళ్లి ఆపగలుగుతారనుకున్నాను. వాళ్ళు పెళ్లి ఆపారు కూడా. కానీ అక్కే తన మొత్తం సంతోషాన్ని త్యాగం చేసేసింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండాలని. భీమ్ బాబు, అమ్మాయిలు అలాగే ఉంటారు. మంజులా కూడా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది కదా. కానీ నాన్న, తల్లిదండ్రులు ఇంకా సమాజం ఇలా ఎందుకు ఉంటారు? వాళ్ళని ఎవరు ఎందుకు ఆపలేరు? చెప్పు నాన్న. అయ్యో చూడు వదినా,
మాధవి కళ్ళు బోసిగా ఉన్నాయి, కాస్త కాటుక పెట్టరాదు? పెడతాను. సేట్ గారు, ఈ రోజు భీమరావుకి వాడి స్థాయి ఏంటో తెలిసింది. అరే సోదరా, రారా సోదరా, నిన్ను ఒప్పుకోవాలి. నువ్వు సరైన సమయానికి సరైన బాణాన్ని వదిలావు. మీ అమ్మాయిని బలే ఇరిగించేసి నీ వైపుకు తిప్పుకున్నావు. ఇక భీమరావుని ఓడించేశావు సోదరా. నువ్వు చాలా గొప్ప పని చేశావు. నేను కూడా వాడి గురించి చాలా కథలు విన్నాను సోదరా, భీమరావు గురించి. అందుకే నేను వెంటనే అర్థం చేసుకున్నాను, ఒకవేళ వాడిని రెచ్చగొడితే నేను ఓడిపోతానని. అందుకే ఎకాఎకాన గెలిచే పథకం ఆలోచించాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు నువ్వు. అయితే పసుపు తెప్పించండి. ఈ విజయానందాన్ని శుభకరంగా భావిస్తూ సింధూరంతో కాదు, పసుపుతో ఒకరికొకరం విజయ తిలకం దిద్దుకుందాం. మీ అమ్మాయి నలుగు వేడుకతో పాటు ఇవాల్టి రోజు మనందరికీ ఈ రోజు గుర్తుంటుంది. వెళ్ళండి. ఓ సుధారాణి, కొంచెం ఆ పసుపు డబ్బాని పంపించు. ధన్యవాదాలు భీమ్. నువ్వే చెప్పావుగా చదువు కోసం గలమెత్తితే అందరూ వింటారని. నాకు ధైర్యం ఉంది, అందుకే అందరి ముందు చెప్పేశాను నేను చదువుకోవాలనుకుంటున్నానని. నేను నీకులాగా అవ్వాలనుకుంటున్నాను. నువ్వు నన్ను తమ్ముడు అన్నావా? నేను నిన్ను నా తమ్ముడుగా భావిస్తున్నాను. చెయ్యి ముందుకు చెప్పు. వద్దు నాన్న, నా కోసం మీరిద్దరు చచ్చిపోవద్దు. నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మంచి పని చేస్తున్నావు. దీన్ని అలవాటుగా మార్చుకో. కోపమైన, బాధైన, దుఃఖమైన, సంతోషమైన అన్ని భావాలని పుస్తకాలతో పంచుకుంటే అప్పుడు నీ మనసుకి శాంతి దొరుకుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నీ తోడు వదిలేస్తాడో, ఎప్పుడైతే ప్రపంచం మొత్తం నిన్ను అర్థం చేసుకోవడం మానేస్తుందో, అప్పుడు నువ్వు పుస్తకాల దగ్గరికి వెళ్ళు. అవి నిన్ను అర్థం చేసుకుంటాయి. అవి నీ తోడు ఎప్పుడూ వదిలిపెట్టవు. కానీ నాన్న, ఈ పుస్తకాల్లో మాత్రం ఎక్కడ రాసుంది ఒక మాధవి అక్క లాంటి పెళ్లిని ఒక భీమరావు లాంటి వాళ్ళు ఎలా ఆపగలరో? భీంబాబు, ఎవరో ఒక్క భీమ్ ఏ మాధవి పెళ్లిని ఆపలేడు బాబు. ఎందుకంటే ఈ సమస్య భీమ్తో లేక మాధవితో కాదు. ఇది ఏళ్లనాటి సమస్య. ఎన్నో సంవత్సరాలు ఇలాగే కొనసాగొచ్చు. ఎప్పుడైతే సమస్యకి రూపం వస్తుందో అప్పుడు దానికి పరిష్కారం తెలుసుకోవడానికి సంఘర్షణ చేయాల్సి వస్తుంది.